ధ్యాన భీమఖండం. మన భారతదేశంలో గుడి అంటే ఒక కట్టడం కాదు, అది మన సంస్కృతికి శ్వాస, మన ఆత్మకు వికాసం, అనాదిగా వస్తున్న మన ఉనికికి చిరునామా. తరతరాల కళలకు, అంతులేని నమ్మకానికి, మన ఘనమైన చరిత్రకు ఈ దేవాలయాలే సజీవ సాక్ష్యాలు. అహంకారాన్ని గడప బయటే వదిలేసి భక్తితో శిరస్సు వంచే చోటు, మనిషి తానెవరో తెలుసుకునే పవిత్ర క్షేత్రం. విశ్వగురువుగా ప్రఖ్యాతిగాంచిన మన భారతదేశం అనాదిగా సమస్త మానవాళికి ఆధ్యాత్మికతను, జీవిత పరమార్థాన్ని అందజేస్తున్నాయి. కేవలం పూజలు, భజనల్లో భక్తి మార్గం వరకే ఆగిపోయిన దేవాలయాలను ఆధ్యాత్మిక విజ్ఞానం ద్వారా ఆత్మబోధ చేసే ఆధ్యాత్మిక నిలయాలుగా విరాజిల్లాలి. దేవుడిని వెతికే జీవుడే దేవుడు. ప్రతి మనిషి తాను ఎవ్వరు, ఎందుకు పుట్టాం, ఎందుకు చస్తున్నాం, చనిపోయాక ఎక్కడికి వెళతాం అన్న విషయం అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. దేవతల పేరుతో చేస్తున్న జీవహింస ఆగాలి అనే లక్ష్యంతో మొదలైన ప్రాజెక్ట్ దేవాలయాలు, ధ్యానాలయాలు. ఈ ప్రాజెక్టు ద్వారా మానవాళికి ఆధ్యాత్మికతను, ఆత్మజ్ఞానాన్ని బోధించే ఆధ్యాత్మిక నిలయాలుగా మారాలని పితామహ పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ద్వారా పిరమిడ్ మాస్టర్లకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో బ్రహ్మర్షి పత్రిజీ తన విస్తృత ధ్యాన పర్యటనలో భాగంగా ఒకసారి ద్రాక్షారామం వచ్చినప్పుడు పిరమిడ్ మాస్టర్లతో దక్షిణ కాశీగా పిలువబడిన ఇంతటి గొప్ప శైవక్షేత్రంలో శివుడు ఏడుస్తున్నాడయ్యా, ఈ భీమఖండంలో విస్తృతంగా ధ్యాన ప్రచారం చేయాలని తూర్పుగోదావరి జిల్లా పిరమిడ్ మాస్టర్లకు సూచించారు. తెలీదు శివుడా భక్తి మార్గము, తెలీదు శివుడా భక్తి మార్గము, గుండెల నిండాను దైవరూపము. ద్రాక్షారామం విశిష్టత. తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలో కొలువైన శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామి ఆలయం అత్యంత విశిష్టమైన మహాశక్తి క్షేత్రం. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రం పంచారామాలలో ఒకటిగా మరియు అష్టాదశ శక్తిపీఠాలలో 12వ శక్తిపీఠంగా విరాజిల్లుతోంది. ఈ ద్రాక్షారామం చుట్టూ ఉన్న 108 నక్షత్రపాద శివాలయాలు గల ప్రాంతాన్ని భీమఖండం అని పిలుస్తారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సంకల్పంతో మొదలైన ఈ బృహత్ కార్యం రామచంద్రాపురం సీనియర్ పిరమిడ్ మాస్టర్ వానపల్లి నాగేశ్వరరావు గారు, తాపేశ్వరం వీర్రాజు గారు మొట్టమొదటిగా దీనికి ధ్యాన భీమఖండం అని నామకరణం చేశారు. ఇతర సీనియర్ మాస్టర్లు సామర్లకోట ప్రసాద్, పలివెల శ్రీను, రామచంద్రాపురం కుమారి తదితరుల సహకారంతో మార్చి 28, 2016న ఈ ప్రాజెక్టు ప్రారంభమయ్యింది. ప్రతి సోమవారం ఒక నక్షత్రపాద శివాలయానికి వెళ్లి సామూహిక ధ్యానం చేయడం, ఇంటింటికి వెళ్లి ధ్యాన పరిచయం చేయడం ద్వారా ఏప్రిల్ 16, 2018 నాటికి మొత్తం 108 గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. 108 పిరమిడ్ల నిర్మాణ లక్ష్యం ప్రతి మనిషి హృదయంలో జ్ఞాన జ్యోతి వెలగాలి, మానవుడే మాధవుడుగా మార్పు చెందాలని. అనంతరం 2021 ఫిబ్రవరి 12న పత్రిజీ ఈ ప్రాజెక్టుకు భీమఖండ శైవక్షేత్ర ధ్యాన మహాయజ్ఞమని నామకరణం చేశారు. ఈ 108 గ్రామాల్లో పబ్లిక్ పిరమిడ్ ధ్యాన మందిరాలు నిర్మించాలని వారు సంకల్పించారు. దీనికోసం గౌరవ అధ్యక్షులుగా సేత్ బాలకృష్ణ గారు, మల్లాది సూరారెడ్డి గారు మరియు అధ్యక్షులుగా ద్రాక్షారామం సీనియర్ పిరమిడ్ మాస్టర్
ఆదిమూలం పట్టాభిరామారావు గారితో పాటు 11 మంది సభ్యులతో ధ్యాన భీమఖండం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఏర్పాటయింది. భీమకాండ శైవ క్షేత్ర ధ్యాన మహాయజ్ఞం 108 పిరమిడ్ల నిర్మాణ లక్ష్యం. భీమకాండ శైవ క్షేత్ర ధ్యాన మహాయజ్ఞం 108 పిరమిడ్ల నిర్మాణ లక్ష్యం. భీమఖండ శైవక్షేత్ర ధ్యాన మహాయజ్ఞం ప్రధాన లక్ష్యం 108 నక్షత్రపాద శివాలయ గ్రామాలలో 108 పబ్లిక్ పిరమిడ్లు నిర్మించడం మరియు ద్రాక్షారామంలో 108x108 అడుగుల మెగా పిరమిడ్ నిర్మాణాన్ని పూర్తి చెయ్యడం. పత్రిజీ ఆదేశాల మేరకు అనేక గ్రామాల నుంచి వందలాది మంది పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమానికి తరలివచ్చి ప్రతి సోమవారం శివాలయం ఉన్న గ్రామానికి చేరుకుంటారు. అక్కడ శివక్షేత్రంలో సామూహిక ధ్యానం చేస్తారు. ఆ తరువాత గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచుతూ ధ్యానం పట్ల అవగాహన కల్పిస్తారు. ఈ కార్యక్రమంలో ధ్యానులే తమ స్వహస్తాలతో వండిన ఆహారంతో గ్రామస్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు గ్రామస్తులకు ధ్యాన విశిష్టత, ధ్యానం వల్ల కలిగే లాభాలు, ఆత్మజ్ఞానం బోధించి వారితో ధ్యానం చేయిస్తారు. ఈ కార్యక్రమాన్ని అంతటితో వదిలేయకుండా వారి ఆసక్తిని బట్టి 7 రోజుల ధ్యాన సప్తాహం లేదా 41 రోజుల మండల ధ్యాన క్లాసులు ఏర్పాటు చేసి ఆ గ్రామాన్ని సంపూర్ణ ధ్యానమయంగా, శాకాహారమయంగా, ఆనందంగా పరివర్తన చెందడానికి నిరంతరం కృషి చేస్తున్నారు. ప్రతి మనిషి హృదయంలో జ్ఞాన జ్యోతి వెలగాలి, మానవుడే మాధవుడగా మార్పు చెందాలని. భీమ 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 భీమకాండ. ఈ క్రమంలో గ్రామాల్లోని స్కూల్స్, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, పంచాయతీ పెద్దలకు కూడా ధ్యాన సందేశాన్ని అందిస్తారు. ఈ విశేష కృషితో ఇప్పటికే ఎన్నో గ్రామాల్లో వన్డే వర్క్షాప్లు, పిరమిడ్ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తమలో కలిగిన మార్పును ఆనందంగా పంచుకుంటున్నారు గ్రామస్తులు. శివాలయాల్లో పిరమిడ్ మాస్టర్స్ మరియు గ్రామస్తులు అఖండ ధ్యానం చేస్తుంటే ఆలయ అర్చకులు, గ్రామ పెద్దలు శివాలయాలు పూర్వ ఆధ్యాత్మిక శోభతో విలసిల్లుతున్నాయని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు గ్రామస్తులు మరియు ఆలయ అర్చకులు సైతం పిరమిడ్ మాస్టర్స్ తో కలిసి ఇంటింటి ధ్యాన శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటూ కార్యక్రమానికి అవసరమైన వాటికి సహకరిస్తూ భీమఖండ శైవక్షేత్ర ధ్యాన మహాయజ్ఞానికి బ్రహ్మరథం పడుతున్నారు. పత్రిజీ మార్గదర్శకత్వంలో పిరమిడ్ మాస్టర్స్ చేస్తున్న పనిని కొనియాడుతున్నారు. ధ్యాన శాకాహార ప్రచారమే ధ్యేయంగా అహింసాయుత భూమాత సాక్షాత్కారం దిశగా నిర్విరామంగా కృషి చేస్తున్న ధ్యాన భీమఖండ శైవక్షేత్ర మహాయజ్ఞం నిర్వాహకులు మరియు ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకుని వెళుతున్న పిరమిడ్ మాస్టర్లు పిఎస్ఎస్ఎం చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యానశక్తి క్షేత్రం మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం వేదికగా భీమఖండ శైవక్షేత్ర మహాయజ్ఞం అత్యంత అద్భుతంగా ముందుకు తీసుకువెళుతున్న ఈ ప్రాజెక్టు నిర్వాహకులకు, పిరమిడ్ మాస్టర్లకు యావత్ పిరమిడ్ ధ్యాన ప్రపంచం తరపున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తుంది. జయ హో పత్రిజీ, జయ జయ హో పితామహ పత్రిజీ.